రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి సంచలనాలు జరుగుతాయో ఎవరు ఊహించలేరు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అచ్చం ఇలాంటి ఒక భూకంపమే వచ్చింది. దశాబ్దాలుగా పాతుకుపోయిన కోటలు ఒక్కసారిగా బద్దలైపోయాయి. ఇదంతా చూస్తుంటే భారతీయ జనతా పార్టీ సాధించిన ఈ అఖండ విజయం, సువేందు అధికారి ఏకంగా ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం కేవలం ఒక మామూలు రాజకీయ మార్పులాగా అనిపించడం లేదు. లక్షలాది మంది భారతీయులు ఏళ్ల తరబడి కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న ఒక అతిపెద్ద ప్రక్షాళనకు ఇది కరెక్ట్గా నాంది పలికింది అని చెప్పొచ్చు. ఇక్కడ అసలు ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే, ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే కొత్త ముఖ్యమంత్రి గారు ఒక ఫైల్ మీద సంతకం చేశారు. ఆ ఒక్క సంతకం చూసి సరిహద్దు భద్రతా దళం, అదేనండి BSF వాళ్ళకే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ ఆదేశం చాలా క్లియర్గా ఉంది. ఇకపై సరిహద్దు భద్రతా దళానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం, ఎవరి పర్మిషన్ అడగాల్సిన పని లేదు అని తేల్చి చెప్పారు. అంతేకాదు, కేవలం 45 రోజుల్లోగా బార్డర్ మొత్తం ఎవరూ దాటలేనంత పకడ్బందీగా కంచె నిర్మించాలి. ఇక చొరబాటుదారులకు భారతదేశం తలుపులు శాశ్వతంగా మూసేయాలి అని గట్టిగా ఆర్డర్ వేశారు. ఈ ఒక్క నిర్ణయం దెబ్బకు బంగ్లాదేశ్లో ఉన్న మత ఛాందసవాదుల సంస్థల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటిదాకా భారతదేశంలోకి అక్రమంగా దూసుకురావడం తమ జన్మ హక్కు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యారు. ఈరోజు ఢాకా వీధుల నుంచి చిట్టగాంగ్ దాకా రోడ్ల మీద ఎక్కడ చూసినా మంటలు, గొడవలే కనిపిస్తున్నాయి కదా. దానికి అసలు కారణం ఏంటో తెలుసా? వాళ్ళు భారతదేశంలోకి అక్రమంగా మనుషులను పంపిస్తూ నడుపుతున్న ఆ చీకటి వ్యాపారం ఎక్కడ మూతపడుతుందో అన్న భయమే వాళ్ళల్లో ఆ మంటలు రేపుతుంది. పరిస్థితి ఎంత దాకా వచ్చిందంటే, ఈ ఛాందసవాదులు ఇప్పుడు ఏకంగా భారతదేశాన్ని పబ్లిక్గా బెదిరించే స్థాయికి దిగజారారు. కానీ పాపం వాళ్లకు ఒక విషయం అర్థం కావడం లేదు. ఆ సరిహద్దులో వేస్తున్నది కేవలం ఏదో ముళ్ళకంచె మాత్రమే కాదని, వాళ్ళ తాతలు దిగివచ్చినా సరే ఛేదించలేని ఒక పటిష్టమైన భద్రతా వలయాన్ని భారతదేశం నిర్మిస్తుందని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. అసలు ఇంతకీ ఈ మ్యాటర్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. బెంగాల్ కమాండ్ చేతిలోకి తీసుకోగానే సువేందు అధికారి టైం అస్సలు వేస్ట్ చేయలేదు. నేరుగా BSF ఉన్నతాధికారులతో ఒక పెద్ద మీటింగ్ పెట్టేశారు. ఆ మీటింగ్లో 100 రకాల ముచ్చట్లు లేవు. అజెండా అంతా ఒకే ఒక్క పాయింట్ మీద నడిచింది. అదేంటంటే, ఈ చొరబాట్లకు ఒక శాశ్వత పరిష్కారం చూపించాలి. నిజం చెప్పాలంటే బంగ్లాదేశ్తో ఉన్న మన పశ్చిమ బెంగాల్ సరిహద్దు వ్యవహారం మామూలు కష్టం కాదు. ప్రపంచంలోనే ఇది అత్యంత క్లిష్టమైన బార్డర్ అని చెప్పాలి. ఎందుకంటే అక్కడంతా నదులు, దట్టమైన అడవులు, అసలు కాలు మోపలేని చిత్తడి నేలలు ఉంటాయి. ఇన్నాళ్ళు ఈ కష్టమైన దారుల గుండానే వేలాది మంది భారతదేశంలోకి గుట్టు చప్పుడు కాకుండా దూరిపోయారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. కేవలం నెలన్నర వ్యవధిలోనే ఈ దారులన్నిటినీ కంప్లీట్గా మూసివేయాలని భారతదేశం గట్టిగా డిసైడ్ అయిపోయింది. ఇక్కడ భారతదేశం తన పనులు మొదలుపెట్టగానే అక్కడ బంగ్లాదేశ్లో ఉన్న తీవ్రవాద ఇస్లామిక్ సంస్థలు నెత్తి నోరు బాదుకుంటూ విషం కక్కడం స్టార్ట్ చేశాయి. ఎప్పుడు భారత వ్యతిరేక ఎజెండాని భుజాన వేసుకుని తిరిగే ఈ సంస్థలే ఇప్పుడు ఢాకా వీధుల్లోకి వచ్చి ధర్నాలు చేస్తూ భారత్ మీద నోటికి వచ్చినట్టు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయి. ఏమంటున్నారంటే, భారతదేశంలో ముస్లింలను అణిచివేస్తున్నారట, మదర్సాలను టార్గెట్ చేస్తున్నారంట. కానీ తెర వెనుక ఉన్న అసలు నిజమేంటంటే, ఒకవేళ ఈ చొరబాట్లు గనక ఆగిపోతే ఇన్నాళ్ళు వాళ్ళు నడిపిన ఓటు బ్యాంక్ రాజకీయాలు కుప్పకూలుతాయి. అంతేకాదు, పాకిస్తాన్ నుంచి వాళ్లకు సీక్రెట్గా వచ్చే ఫండింగ్ కూడా ఆగిపోతుందన్న భయం వాళ్ళను వెంటాడుతుంది. ఈ తీవ్రవాద ర్యాలీల్లో వాళ్ళు వాడుతున్న భాష వింటే ఏ ఆత్మగౌరవం ఉన్న భారతీయుడికైనా ఒళ్ళు మండిపోవడం గ్యారెంటీ. వాళ్ళు ఏమంటున్నారంటే, భారతదేశంలో ముస్లింలు సురక్షితంగా లేకపోతే బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు కూడా సురక్షితంగా ఉండరు అని ఓపెన్గా వార్నింగ్ ఇస్తున్నారు. ఇదంతా చూస్తుంటే పక్కా బ్లాక్మెయిల్, బెదిరింపు రాజకీయాల్లాగా లేదు. కానీ వాళ్ళు ఒక పెద్ద నిజాన్ని మర్చిపోతున్నారు. భారతదేశం ఎప్పుడూ తన సొంత నిబంధనల ప్రకారమే నడుచుకుంటుంది. ఎవరో బయట వాళ్ళు వచ్చి బెదిరిస్తే భయపడిపోయి తలొగ్గడం అనేది ఇకపై భారత్ డిక్షనరీలోనే లేదు అని వాళ్ళు తెలుసుకోవాలి. మన భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు సుమారు 496 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇందులో సగానికి పైగా పశ్చిమ బెంగాల్లోనే ఉంది. ఇన్నేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య సరైన సమన్వయం లేకపోవడాన్ని ఈ చొరబాటుదారులు వాళ్లకు అనుకూలంగా మార్చుకున్నారు. కానీ ఎప్పుడైతే సువేందు అధికారి ముఖ్యమంత్రి అయ్యారో వెంటనే ఆయన కేంద్ర హోంమంత్రిత్వ శాఖతో కలిసి ఒక పర్ఫెక్ట్ యాక్షన్ ప్లాన్ని రెడీ చేశారు. ఈ ప్లాన్ ప్రకారం ఇప్పుడు సరిహద్దులో స్మార్ట్ ఫెన్సింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన పరుగులు పెడుతున్నాయి. ఈ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్గా ఉందంటే, చిమ్మ చీకటిలో ఒక చిన్న పక్షి రెక్కలు ఆడిస్తూ వెళ్ళినా సరే ఆ చప్పుడును వెంటనే పసిగట్టి
సెన్సార్లు, థర్మల్ కెమెరాలు బీఎస్ఎఫ్ వాళ్ళను అలర్ట్ చేస్తాయి. ఇంత పకడ్బందీగా రెడీ అవుతుంటే వాళ్లకు భయం వేయదా మరి? ఈరోజు బంగ్లాదేశ్ వీధుల్లో గొంతు చించుకుని నినాదాలు చేస్తున్న తీవ్రవాదుల దగ్గర కనీసం ఒక్క లాజికల్ పాయింట్ కూడా లేదు. వాళ్ళు కేవలం తమ రాజకీయ పప్పం కడుపుకోవడానికి అమాయకుల భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. వాళ్ళ నాయకుల్లో ఒకడైతే ఏకంగా ఒక ముస్లిం దేశం ఆవిర్భవిస్తే ఏం జరుగుతుందో మీరు కలలో కూడా ఊహించలేరు అంటూ రెచ్చిపోయాడు. ఈ మాటలు డైరెక్ట్గా భారతదేశ సమగ్రతను సవాలు చేస్తున్నట్టే కదా. కానీ ఇలాంటి చిల్లర బెదిరింపులకు మన సైన్యం, పారామిలిటరీ దళాలు ఏమాత్రం భయపడవు. ఇప్పుడు సరిహద్దులో ఉన్న మన సైనికులకు పూర్తి స్వేచ్ఛ దొరికింది. వాళ్ళు ఎవరినైనా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారు. మాల్టా, ముర్షిదాబాద్, ఉత్తర 24 పరగణాలు లాంటి సరిహద్దు జిల్లాల్లో జనాభా లెక్కలు దారుణంగా మారిపోతున్నాయని చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ మార్పులను ఇక్కడితోనే ఆపేయాలని కొత్త ప్రభుత్వం స్ట్రాంగ్గా డిసైడ్ అయింది. గత కొన్నేళ్లుగా దొంగ సర్టిఫికేట్లు, నకిలీ డాక్యుమెంట్లతో భారతదేశంలోకి ఎవరెవరు వచ్చారో వాళ్ళందరినీ ఇప్పుడు జల్లెడ పట్టి వెతుకుతున్నారు. పట్టుబడిన వాళ్లకు ప్యాకప్ చెప్పి వెనక్కి పంపించే ప్రాసెస్ కూడా మొదలైపోయింది. అయితే ఇక్కడికి పిలవని పేరంటానికి వచ్చే ఏ అతిథులను మనం సహించేది లేదు అని భారతదేశం చాలా క్లియర్గా మెసేజ్ పాస్ చేసింది. 45 రోజుల గడువు అనగానే వినడానికి చాలా తక్కువ టైం లాగా అనిపించవచ్చు. కానీ భారతదేశం ఈ విషయంలో ఎంత సీరియస్గా ఉందంటే వాళ్ళు తమ దగ్గర ఉన్న యంత్రాంగాన్ని మొత్తాన్ని బోర్డర్లో దించేశారు. అక్కడ రోజుకి 24 గంటల పాటు నిర్మాణ పనులు నాన్ స్టాప్గా సాగుతూనే ఉన్నాయి. నీళ్లలో నుంచి ఎవరు ఈదుకుంటూ రాకుండా ఉండడానికి ఏకంగా నదులపైన లేజర్ గోడలను కడుతున్నారు. బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ స్వయంగా అక్కడికి వెళ్ళి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇంతకు ముందులాగా ఏదో జరుగుతుందిలే అని వేచి చూసే ధోరణిని పక్కన పెట్టి ఎక్కడికక్కడ యాక్షన్ తీసుకోవడమే ఇప్పుడు ఈ కొత్త భారతదేశం స్టైల్. అసలు ఈ తీవ్రవాదుల బతుకంతా ఈ చొరబాట్ల మీదే ఆధారపడి ఉంది. సరిహద్దు గుండా మనుషులను అక్రమంగా రవాణా చేయడానికి, డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడానికి పాకిస్తాన్ వాళ్లకు ఫుల్గా డబ్బులు ఇస్తుంది. ఒక్కసారి ఆ సరిహద్దుదారులు మూసుకుపోయాయంటే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ సోర్సెస్ అన్నీ కట్ అయిపోతాయి. ఆ ఫ్రస్ట్రేషన్లోనే వాళ్ళు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తాం, మొక్కలు చేస్తామని పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారు. కానీ ఈరోజు అంతరిక్షంలో చంద్రుడి మీద కూడా తన జెండా ఎగరవేసి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దూసుకుపోతున్న భారతదేశాన్ని మొక్కలు చేయడం దేవుడెరుగు. కనీసం కన్నెత్తి ఆ దరిదాపుల్లోకి చూసినా సరే వాళ్ళు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అన్న బేసిక్ లాజిక్ వాళ్లకు అర్థం కావడమే లేదు. ఏదేమైనా ఇప్పుడు బంగ్లాదేశ్ రోడ్ల మీద ఆ మత ఛాందస్సుల నిరసనలు, అరుపులు చూస్తుంటే వాళ్ళు తమ ఓటమిని సైలెంట్గా అంగీకరిస్తున్నట్టే లెక్క. ఎందుకంటే వాళ్ళ పాతకాలం పద్ధతులు, డ్రామాలు ఇంకా ఎంతమాత్రం పనిచేయవని వాళ్లకు బాగా క్లారిటీ వచ్చేసింది. సరిహద్దులో భారతదేశం వాడుతున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ, దానికి తోడు మన సైన్యం పవర్, ఈ రెండిటి కాంబినేషన్ను తట్టుకుని నిలబడే సత్తా వాళ్ళ దగ్గర లేదు. ఇప్పుడు బీఎస్ఎఫ్ పోస్టులు అన్నీ కూడా హైటెక్ కంట్రోల్ రూమ్లకు డైరెక్ట్గా కనెక్ట్ అయిపోయాయి. బార్డర్ దగ్గర జరిగే ప్రతి చిన్న కదలికను పైనుంచి డ్రోన్ల ద్వారా రికార్డ్ చేసి మరీ పర్యవేక్షిస్తున్నారు. ఇది ఆధునిక భారతదేశం కడుతున్న అదృశ్య గోడ. దీన్ని దాటుకుని రావడం ఎవరి వల్ల కాదు. చరిత్రలో మీరు పేజీలు తిరగేసి చూస్తే భారతదేశం ఏ దేశం మీద ముందుగా వెళ్ళి కాలు దువ్వలేదు, దాడి చేయలేదు అని స్పష్టంగా తెలుస్తుంది. కానీ తన సొంత సరిహద్దులను కాపాడుకునే విషయంలో మాత్రం భారతదేశం ఎప్పుడూ కాంప్రమైజ్ కాలేదు. చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. మీకు గుర్తుండే ఉంటుంది, 1971 సంవత్సరంలో అదే బంగ్లాదేశ్కు స్వాతంత్రం తీసుకురావడంలో ముందుండి సాయం చేసింది ఇదే భారతదేశం. ఈరోజు తన సొంత భద్రత విషయంలో కూడా అంతే అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ఒకవేళ కొంతమంది వాళ్ళు చేసిన ఆ సాయాన్ని కావాలని మర్చిపోయి ఇప్పుడు భారత్ మీదనే కుట్రలు పన్నుతాము అని అనుకుంటే వాళ్ళు రాబోయే రోజుల్లో ఎలాంటి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాలో వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. చొరబాటుదారులు ఎక్కడెక్కడో ఏ మూలల్లో దాక్కున్నా సరే వాళ్ళను వెతికి మరీ పట్టుకుందామని బెంగాల్ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ కట్గా చెప్పారు. ఆ మాట ఏదో స్టేజ్ మీద మైక్ దొరికింది కదా అని చెప్పిన రాజకీయ డైలాగ్ కాదు. అది ఆయన పక్కాగా అమలు చేస్తున్న ఒక కార్యాచరణ ప్రణాళిక. ఇప్పుడు రాష్ట్ర పోలీసులు అలాగే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు అన్నీ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. ఇన్నాళ్ళు ఫేక్ ఆధార్ కార్డులు, దొంగ రేషన్ కార్డులు తయారు చేస్తూ బతికేస్తున్న ఆ సిండికేట్లను మొత్తం వేర్లతో సహా పీకి అవతల పారేస్తున్నారు. ఈ ఇల్లీగల్ నెట్వర్క్ మొత్తాన్ని కంప్లీట్గా నాశనం చేస్తున్నారు. ఈరోజు ఢాకా వీధుల్లో ఊరేగింపులు చేస్తూ అబద్ధాలు ఆడుతున్న వాళ్ళందరికీ ఒక విషయం బాగా గుర్తుండాలి. ఈ స్మార్ట్ ప్రపంచంలో ఇలాంటి అబద్ధాలు ఎక్కువ రోజులు బ్రతకలేవు. భారతదేశం మీద వాళ్ళు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం లాజిక్ లేదు.
ఇవన్నీ పచ్చి అబద్ధాలు. మన భారతదేశంలో ఏ మారుమూల ప్రాంతంలో చూసుకున్నా సరే ఏ ఒక్క పౌరుడి పట్ల కూడా ఎలాంటి వివక్ష చూపించడం లేదు. కానీ ఏది చట్టవిరుద్ధమో అది ఎప్పటికీ చట్టవిరుద్ధమే అవుతుంది కదా. ఈ చొరబాట్లను ఏదో ఒక మతంతో ముడిపెట్టి చూడడం అనేది ఈ మతోన్మాదులు ఆడుతున్న ఒక చీప్ ట్రిక్ అని ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటికీ చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఈ విషయంలో భారతదేశం చూపిస్తున్న కోపంలో 100% న్యాయం ఉంది. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఎవరైనా సరే మన పర్మిషన్ లేకుండా దొంగతనంగా మన ఇంట్లోకి చొరబడడానికి ట్రై చేస్తే, తీరా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాక మళ్ళీ మనల్ని బెదిరిస్తే మనం చేతులు కట్టుకుని సైలెంట్గా కూర్చుంటామా? అస్సలు ఊరుకోం కదా. భారతదేశం ఎప్పుడు శాంతిని కోరుకుంటుంది. అలాగని ఆ శాంతిప్రియ స్వభావమే మనకు బలహీనతగా మారాలి అని ఎప్పుడూ అనుకోలేదు. ఎవరిని అలా అనుకోనివ్వలేదు. ఈరోజు సరిహద్దుల్లో ఎక్కడ విన్నా సరే భారత్ మాతాకి జై అన్న నినాదాలే మారుమోగుతున్నాయి. ఆ శబ్దాలు వింటుంటే భారతదేశం ఏదో సైలెంట్గా ఉంటుంది. వీళ్ళని ఏడిపించొచ్చు అని పొరపాటుగా ఫీల్ అయ్యే ఆ మతోన్మాదాల చెవుల్లో పెద్ద బాంబు పెళ్ళినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ దెబ్బతో ఇక ముందు ఎవరైనా భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటేనే వణికిపోయేలా పరిస్థితి మారిపోయింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఏది ఏమైనా దేశ భద్రతే మనకు ఫస్ట్ ప్రయారిటీ. అందులో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. బోర్డర్ మొత్తం సేఫ్ అయిన తర్వాత మన దేశంలో ఇంకా ఎలాంటి మార్పులు రాబోతున్నాయో వేచి చూడాల్సిందే. భవిష్యత్తులో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. జై హింద్. అలాగే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.